శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆచారం బాబు. మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చేదోరా. అలాగే కానిచ్చేస్తాం దొరా. మీ జంట కిందకి దిగండి దొరా. కొండదేవరకు దండం, జిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దండం. బుల్లి దొరా కర్ర తీసుకోదొరా. అమ్మాయి గారి చేతి మీద చల్లగా ఒక దెబ్బ కొట్టు. అమ్మాయి గౌరి మీద గాలి ధూళి సొక్కగా ఉండాల. ఓ బుల్లి దొరా, అమ్మాయి గౌరి చేతి మీద మెల్లగా ఓ దెబ్బ. మెల్లగా ఏమిటి దొరా? గాలి ధూళి పర్మినెంట్ గా సోక్కుండా ఉండాలంటే కాస్త పెద్ద దెబ్బే కొట్టాలి. చాపు గాలి ధూళి పర్మినెంట్ గా సోక్కూడదు. ఓ ఇంకా ఇలాంటివి ఏమైనా కొట్టడాలు గుద్దడాలు ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాం. ఇప్పకమ్మా ఇప్పకు. కుంగుముడు అట్టాగే ఉండాల. సంధ్యాల నల్ల పూసమ్మ గుడికాడకొచ్చి అమ్మోరు ముందు ముడి ఇప్పదీయాల. తప్పకుండా రావాలా. మది పెట్టుకోండి. వస్తాం దొరా. దండాలు దొరా. కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నైనా. ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలం నైనా? అవును, సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నైనా? 6 గంటలకు తగలడాలైనా. ఇప్పుడు టైం అంతా తగలడింది నైనా? 3. అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నైనా? తీసుకోనైనా. బాబా ఏ మనిషి అయ్యా నువ్వు? అవును, మళ్ళీ ఏమొచ్చింది? నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో. తప్పకుండా నిద్ర లేపునైనా. మోటు మనిషి. అసలు మర్చిపోయాను. పోచమ్మ ఎవరున్న దేవతేనా నైనా? అంకుల్ వీడు బండ మనిషిలా ఉన్నాడు. నువ్వన్నా ముడి విప్పచ్చుగా. అయ్యో, ముడి విప్పితే కొండదేవరి కోపం వస్తుంది. పోచమ్మ కర్రిచ్చేస్తుంది. అవును, కాస్త అడ్జస్ట్ అయిపోమ్మా. చంపేస్తున్నారయ్యా. ఇదిగో ఉలవలు బస్తా. ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట. నీ ఇష్టం వచ్చిన డాన్స్ చేస్తావా? సాయంకాలం డబ్బుల కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఏమిటి ఉలవలు బస్తా నువ్వు చెప్పేది? దేవుడు ఈ కొండ జాతి వాళ్ళ ఆచారాలు భలే భలేగా ఉన్నాయి. ఇలాంటి గమ్మత్తైన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో. కొండదేవరకు దండం, పోసమ్మ తల్లికి దండం. పులి ద్వారా అరచేతిలో హారతి కర్పూరం ఎలిగించి అమ్మవారికి హారత పట్టాల. అప్పుడు చిన్నమ్మ నీ కాళ్ళ మీద పడి దీవెనలు అందుకోవాలా. దాంతో మీ ఇద్దరికి మనువైనట్టు లెక్క అవుతాది. చేతిలో పెట్టి వెలిగించడం ఎందుకు? పళ్ళులో పెట్టి వెలిగిస్తే బెటర్ గా ఉంటుందేమో. తప్పు, అది వాళ్ళ ఆచారం. కాదంటే బల్లెలతో కుళ్ళపడుస్తారు. పట్టుతారా తల్లి? ఇవేం ఆచారాలు? అమ్మా పోచమ్మో. సినమ్మా, నువ్వు బుల్లి దొర కాళ్ళకి దండం పెట్టు. నేను దండం పెట్టాలా? అవును తల్లి, నువ్వు దండం పెట్టి లేచే వరకు బుల్లి దొర హార తట్టుకుని అట్టాగే ఉండాలా. అలాగా అయితే పెడతాను. దండం బ్రహ్మాండంగా పెడతాను. కింద కాలిపోతుంది, వదులు. పెట్టిన దండం చాలు, ఇక లేవమని చెప్పు లాయరు. కళ్యాణి ఇక లేమ్మా. వదులు. అట్టా తొందరెట్టకూడదు. చిన్నమ్మ లేచిన తర్వాత కింద పడేయాలా. పోచమ్మ తల్లు. ఈ కొండ జాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు. ఇలాంటి సరదా అయిన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో. బాగుంటుంది, ఎందుకు బాగోదు? నిన్ను ఇంతకంత ఏడిపిస్తాను, చూస్తుండు. చూస్తూనే ఉన్నానుగా. కాలుని చేత్తో కాలుకోలని పిల్లిలో గిల్లుగిలో కొట్టుకుంటున్నావు. పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నోర్మి. నువ్వే ఉడతలు పీకిన తోటి టెంక. నువ్వే పందులు నాకిన మామిడి టెంక. చింపిరి చింపాజీ. దుమ్మల తోలు గుండి. చెప్పులు గడిగే చప్పడి మొహం. ఆపుని జింగిలి పాక పింగిలి చిగిలి కంగిలి జాకర జిమ్మ. ఎంత పొడుగు తిట్టా? అదేం తిట్టా? ఇది కొండ జాతి వాళ్ళ బండబూతు తిట్టు. దీని అర్థం నీకు ఎవరికి చెప్పానంటే ఈ లైట్ ఉరేసుకుని మంటావు. జాకర జమ్మ పోచమ్మో. ఇల్లు నేను భుజాల మీదకి ఎక్కించుకుంటాను. జాగ్రత్తగా ఫోటోలు తీ. కమాన్ ఎక్కువ ఎక్కడా.
కదలంలే నాన్న, జాగ్రత్తగా తీ. నువ్వు కదిలితే మళ్ళీ ఫోటో కదులుతుంది. కనపడుతుందా నాన్న? బాగా కనిపిస్తుంది తొందరగా తీ. నువ్వు కదలకు. అబ్బా నువ్వు ఉండవే అమ్మా. అబ్బా ఏమిటే మరి పప్పు గుర్తుతో కొడతావు? ఏమిట్రా మీరు చేసే పని? అయ్యో అది కదన్నయ్య, మరేమో. Shut up! చూసారా మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా అదేదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు రే పొట్టి గట్టిలారు నీకన్నీ. నోరు పోయిరా. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. రేయ్, వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది, నీకేమైందిరా? వాడి భుజాల మీదకి ఫోటోలు తీస్తావా? అన్నయ్య నేనేం చేయాలనుకున్నాను? చెయ్యి నరుబై. రేయ్, ఇక ముందు మీరెవరూ ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఆ పెరట్లో పడి చావండి. Get out, get out. చూశావుగా విష్ణు, మన ఎస్టేట్. ఇక్కడ పనిచేసే ఆ కొండజాతి వాళ్ళు ఎంతో నిజాయితీ నమ్మకం గల మనుషులు. అందుకే వాళ్ళంటే నాకెంతో ప్రాణం. కొండదేవరకు దండం, పోచమ్మ తల్లికి దండం. ఏమిటాడి అది? అది వాళ్ళ ఆచారం అమ్మా. తప్పు చేసిన ఆడదైనా మగవాడైనా తలకి ఆ గంట 10 సార్లు కొట్టుకుంటే ఆ దేవత క్షమిస్తుందని వాళ్ళ నమ్మకం. ఇంకమా అరే ఇదిగో ప్లేడరు, నువ్వు చెప్పినట్టు నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాను కదా. రోజు ముష్టి పడికేసినట్టు 1000 ఇవ్వడం ఏమిటి? ఒకేసారి 10,000 కొట్టించావనుకో, నా పని అయిపోతుంది. కొట్టించదు కాక కొట్టించను. కావాలంటే ఆ గంట కేసు నీ తల కొట్టిస్తాను. అయితే ఒకేసారి 10,000 లంపుగా ఇవ్వనైనా? ఇవ్వన్నైనా చూద్దాం నైనా. చూసుకోనైనా. ఎలా సంపాదిస్తానో చూసుకోనైనా. ఏమిటి విష్ణు, ఏదో ఆలోచనలో ఉన్నావు? ఏమీ లేదంట. నేను ఒకసారి పట్నం వెళ్ళి రావాలనుకుంటున్నా. అంత హఠాత్తుగా ఏమొచ్చిందయ్యా? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య అంకుల్. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ కూతురు పెళ్లి కూతురిందట. అర్జెంటుగా 15,000 రూపాయలు కావాలంటూ ఆయన దీనంగా ఉత్తరం రాశాడు. నేను వెంటనే పట్నం వెళ్ళి బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి. ఈ మాత్రానికి నువ్వు పట్నం వెళ్ళటం దేనికయ్యా? ఆ డబ్బేదో నేనే ఇస్తానుగా. ఏమిటి మీకు మేనమావా? ఎవరండి ఆయన? అదే మన పెళ్లిలో మహాలక్ష్మిలా ఉన్నవని నీ బుక్కిళ్ళాడే ఆయన. అంకుల్, మీరిచ్చే డబ్బుకి చెక్ రాసి ఇచ్చేస్తాను. నేను ఇచ్చేది మీ డబ్బే కదటయ్యా. రారా లోపలికి రా. చూసావా ఎలా కుట్టాను? మీ 4 మస్కా. 15,000. పిన్ని పిన్ని లాయర్ అంకుల్ అక్కడ. నాకేం తెలుసు ఆయన గారు ఎక్కడ తిరుగుతున్నారో? మై గాడ్, సమయాన్ని తనలేకపోయాడే. విష్ణు, వస్తున్నాను అంకుల్. ఇవ్వనయ్యా 20,000. 20,000? పై 5,000 వాళ్ళకి ఏమైనా ఖర్చులకు పనికొస్తాయిగా. థ్యాంక్ యూ అంకుల్. అయితే నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి డీడీ పంపించేస్తాను. ఏమండి, లాయర్ అంకుల్ వచ్చాక మీ ఇద్దరు కలిసి వెళ్ళొచ్చుగా? అది కాదు కళ్యాణి, మీ లాయర్ అంకుల్ వచ్చేంత వరకు ఆగితే బ్యాంకు మూసేయచ్చు. అవతల అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోవచ్చు. నిజమేనమ్మా, నువ్వు పద విష్ణు. అలాగే. డబ్బు తీసుకుని ఎక్కడికి బయలుదేరా? మన విష్ణు మేనమామ కూతురు పెళ్లికి డబ్బు అవసరమని ఉత్తరం వచ్చిందట. నేనే ఇచ్చాను. బ్యాంక్ వెళ్ళి వస్తాను అంకుల్. విష్ణు, అయ్యయ్యయ్య విష్ణు, నా గొప్ప మనసు నువ్వు అర్థం చేసుకోలేదయ్యా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు ఉత్తరం వచ్చేసాక తెలియగానే నీకు తెలియకుండా మీ మామకి డబ్బు పంపించేసి వస్తున్నా. మా మామయ్యకు నువ్వు డబ్బు పంపించేసావా? మరి అడ్రస్ ఉన్నాయన్నా? అదే ఉత్తరంలో ఎడం పక్కన ఎర్రంకుతో రాసి ఉంది నాయన. ఓహో, మరి అకౌంట్ నెంబర్ ఉన్నాయనా? అది కుడి పక్కన నల్లింకుతో రాసి ఉంది నాయన. మరి డబ్బు చెరిపోయి ఉంటుందంటావా నైను? తప్పకుండా చేరిపోయి ఉంటుంది. డాడీ, ఈ డబ్బు తీసుకెళ్లి లోపల పెట్టండి. లోపల పెట్టండి. అందరి అవసరాలు తెలుసుకుని అడగకుండానే సహాయం చేస్తాడు మా ఆనందరావు. ఇప్పుడు తృప్తిగా ఉందా విష్ణు? పరమ భయంకరమైన తృప్తిగా ఉంది. నా నోటి దగ్గర కూడా తీసేసావు తెలుసా? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. లైఫ్ అండ్ డెత్ సమస్య? దొంగ నేనుగా దొంగ? ఈ ఉలవల బస్తా దొంగ. అంతకంటే పెద్ద దొంగ నువ్వు. చెప్పా ఏమిటి కామాక్షి నువ్వు చెప్పేది? అవును బావగారు, అమ్మాయికి అల్లుడు గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది. రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు. అర్థం లేకుండా మాట్లాడకు. వాళ్ళు గొడవలు పడాల్సిన అవసరం ఉంది? అవును పెదనాన్న, రాత్రిళ్ళు కళ్యాణక్క బావ తిట్టుకుంటున్నారు. మా మాట మీద మీకు నమ్మకం లేదంటే
రాత్రి గది దగ్గరికెళ్ళి మీరే వినండి. ఏమిటిది? వేళ మధ్య నుంచి చూస్తున్నా వెర్రా పిచ్చా? బేసిక్ గానే నీకు పిచ్చి. ఈ కొండగాలికి నీ పిచ్చి కాస్త రెచ్చిపోయినట్లుంది. పిచ్చి నాకు కాదే, ఆ చెట్టు కింద లాయర్ గాడికి నీ బాబుకిను. చిదిగో, మా డాడీని ఏమని అన్నావంటే నేను ఊరుకోను. ఏమిటి 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 గొడవ పడుతున్నారు? గొడవేం కాదు నాయనా, నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు. నువ్వు ఫూల్ వట, ఇడియట్ వట, రాస్కిల్ వట, నాస్టీ ఫెలో వట. అవునైనా నేను ఫూల్నే, ఇడియట్నే, రాస్కేల్నే, పరమ సుంఠనే, దరిద్ర దామోదరుణ్ణే. లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పథకం నేను ఎందుకు వేస్తాను? నాయనా బాబు, నా పాలిట భగవంతుడా, నాకు చిన్న ఉపకారం చేసి పెడతావా? నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా అవుతుందన్నయ్యనా. ఇస్తా బాబు, నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా. నువ్వు ఓ పని చేయి, నా పీక బిస్కెట్ అంతాయి. బాబు, నాకు సంబంధం లేకపోయినా, అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి ఈ నాటకం ఎందుకు ఆడిస్తున్నానో తెలుసా? అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలని ఆశతో నాయనా. ఏమిటంత పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరిగిందా? మీ ఇద్దరు గండు పిల్లలా పోటాడుకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది. అంకుల్, అవునమ్మా, ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీసు కుక్కలాగా తిరిగి కూపీలాగి మీ డాడీకి చెప్పేశారు. మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డాడీ రాత్రి మీ గది దగ్గర రావచ్చు. ఈ గండం గడవడానికి ఒకటే దారింది. ఏమిటిది? ఆ గాడిది కూడా చెప్పు. ఆ రాక్షసికి చెప్పావుగా? అయ్యో, ఏమండి, మా డాడీకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? కళ్యాణి, మీ నాన్న ఒక దేవుడు. ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుని నీలాంటి భార్య దొరకడం డజన జన్మలుగా నేను చేసుకున్న పుణ్యఫలం. జన్మ జన్మలకి మీ పాదాల దగ్గర ఇంత చోటు దొరకాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇలా ఎన్ని మరపురాని కాయాలు చేస్తావు కళ్యాణి? అబ్బా, ఎంత మూడు సరసా. వద్దు కళ్యాణి, చాలు కళ్యాణి. నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నా గుండెల మీద నిద్రపోయేటట్టు చేస్తాను కళ్యాణి. ఈ రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి. అంకుల్ చలేగై, కత్తిరితో కత్తిరించాలని చూస్తావా బ్రహ్మరాక్షసి? చిదిగో, మళ్ళీ నన్ను రాక్షసన్న ఉంటే నీ పళ్ళు రాలగొడతాను. నోరు మూసుకుని ఆ మూలకెళ్ళి పడుకోలేవు తంత. నువ్వే మూసుకో, ఎక్కడ పడుకోవాలో నాకు తెలుసు. అది సరేగాని ఆనంద్, అల్లుడు గారు అమ్మాయి అంతవరకు అంత ప్రేమగా మాట్లాడుకుని హఠాత్తుగా తిట్టుకోవటం మొదలెట్టారే ఉంటాయా? అదే బాబాయ్ గారు అసలైన ప్రేమంటేను. ఇలాంటి జంటల్ని నేను ఎంతమంది చూడలేదు. కాసేపు పోటాడుకుంటారు, కాసేపు గుద్దుకుంటుంటారు. చిన్న వయసు కదండి. ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహజం అండి. అంతేనంటావా? అంతే అంతే. బాబాయ్ గారు అటు చూడండి, ఎవరు లేరు కదా అని సినిమాలో హీరో హీరోయిన్ లాగా వాళ్ళిద్దరు ఎలా ఆనందంగా గెంతులిస్తున్నారు. ఇక్కడికి కంబాచరంలో పడి చస్తావు. ఇట్టు బ్రహ్మరాక్షసి, నిన్ను మంటికెట్టుతో కొట్టాలి. అంకల్, భోజనానికి రండి. అన్నట్టు ఆ గాడిదని కూడా మింగడానికి రమ్మను. భగవంతుడా, ఈ పిల్ల తిట్లు విని 10 రోజుల్లో వాడు పారిపోకుండా చూడు. ఇదేమిటి ప్రసాదమా? కాదు, ఈ పూట మీ భోజనం. ఇంత కొంచెమా? నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మీల్స్ తినేవాడిని. అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది. దగ్గరుండి తక్కువ తినిపించమని డాక్టర్ గారు చెప్పారు కదండి. ఏ డాక్టర్? అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి? పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు? మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా. వెంటనే మర్చిపోతారేమిటండి? ఇది డైటింగ్ లో లేదు, ఉపవాసంలో ఉంది.
నిజమేనమ్మా, మరీ కొంచెం అన్నం తిని ఎలా ఉండగలడమ్మా? మీరు ఊరుకోండి. నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా. అది కాదు కళ్యాణి, అర్ధరాత్రి ఆకలేసి హరేమంటే ఆ ఎందుకు ఆకలిస్తుంది? ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను. ఓహో, జ్యూస్ ఉందా? బతికించావు. వీళ్ళు తొందరగా పట్ట. విష్ణు, నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టమే. మరి ఎవరనుకున్నావో, షీఈ్ మై డాటర్. ఆహా, అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు. థ్యాంక్స్. తాగండి. 20 పచ్చి కోకలు కలిపిండి తయారు చేశాను. నాకొద్దు అంకుల్. నో విష్ణు, తాగు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మెడిసిన్. అందులో ఐరన్ కంటెంట్ ఉంది, తాగేయ్. ఐరన్ ఉందా? అయితే నువ్వు తాగు. చూడండి డాడీ, తాగమని చెప్పండి. విష్ణు, కమాన్. నాకొద్దు అంకుల్. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాగా, తాగు. నాకొద్దు. నీ ఫేస్ చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టున్నావు. ఏమైంది? పచ్చిమిరపకాయ నవిలే వంట. నీకు మంట, నాకు చేదు. పర్వాలేదులే, పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులో పాలు తాగు, సరిపోతుంది. అలాగే అంకుల్. కళ్యాణి, పాలు తీసుకుని రూమ్ కురా. ఏమే, నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా? నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా? నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గాని, లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ కరకర నమిలేటట్టు చేసేవాడిని. ఇదిగో, నన్ను ఏవే పోవే రావే ఓసే అని పిలవద్దు చెప్పానా లేదా? ఓ, నువ్వు కుంకుడుగాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ. కళ్యాణి, ఇదిగో, అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది, పోయి తే తే తే. తొందరగా తీసుకురా. నాలుక గొంతు చేతుగా ఉంది, పంచదార ఎక్కువ వేసారో లేదో చూద్దాం. ఉండు చూస్తా. పంచదార సరిగ్గా సరిపోయింది. ఆహా, గేదె కుడితే తగినట్టు ఏం తగేవే. కుళ్ళిపోయిన ఉల్లిపాయ మొహం. నీదే అరిగిపోయిన పచ్చడి పండ మోహం. పోవే, దోమల వాళ్ళని జీడిపాకం ముద్ద. జింగిరి పింగిరి పొంగిరి టక్కరి లట్ట. ఏమిటి అంత పొడవుగా ఉంది? ఇంకా చాలా పొడుగుంది. దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ఫ్యాన్ కి బిగించి ఊరేసుకుని చస్తావు. ఇదిగో, నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓణి వేసుకుని కూర్చోలేదు. దెబ్బకు దెబ్బ, వేటుకు వేటు. నిరసన దాకనే తర్వాత చెప్పనే పని వచ్చమ్మతల్లో. అవునంకు, మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టగానే డమా డమా డమడమడమా చచ్చిపోయారు. చివరికి మా అమ్మగారు ఈ పుర్లు దండాల వ్రతం చేయబట్టి నేనొక్కడినైనా బ్రతికాను. అలాగా? అంతేకాదు, మా ఇంటి కోడళ్ళు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టే పుట్టలకు తగిలి టపా టపా టప 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 టపా పోతారు. అందుకని ఈ పుర్లు దండాల వ్రతం మీ అమ్మాయి చేత చేయించాలన్న నిర్ణయం. దానికే ఉంది అల్లుడు గారు, అలాగే చేద్దాం. మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని? ఎందుకు ఒప్పుకోదు? నేను చెప్పి ఒప్పిస్తాగా. చెవిటాడి మీరనేది? నేను 100 సార్లు గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలా? నా వల్ల కాదు. అలా అనకమ్మా, విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా. నా మాట మీద గౌరవం ఉంచి డాడీ, ఇంకేం మాట్లాడకమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి. గుడ్ గర్ల్. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు. అలాగే బాబాయ్ గారు. చూసావా అంకల్, ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టుకథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్క్ లో పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? నీ మీద పగబట్టి నేను ఇలాగే అడిపిస్తాడు. అంకుల్, అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొర్లు, నీకు పుణ్యము తగ్గుతుంది. మనం ఆడే నాటకం కూడా బయటపడతాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, 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 పాలు పుట్టుకుంటూ తాగితే శరణమయ్యప్ప. అల్లుడు గారు, పాలు తాగటం ఏంటి? అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులిపాలు తాగాడు కదా, అది. శరణమయ్యప్ప, పస్తులు పెట్టితివే, శరణమయ్యప్ప, ఇరుకున్న పెట్టితివే. శరణమయ్యప్ప. ఆనందరావు, ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబాయ్ గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియవు. స్వామి శరణమయ్యప్ప. ఒరే ఆనంద్, ఈ గదిలోకి వచ్చినప్పుడల్లా గతం అంతా గుర్తుకొస్తుంది. ఏది ఒక మంచి కీర్తన పాడి మళ్ళీ అలాంటి తీయని అనుభూతి కలిగించరా? ఎందుకే వెళ్ళి నిలబడడం ఉలవల బస్తలాగా? ఉలవల బస్తానా?
ఇదిగో ఈ చొక్కా ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో, నీ కరెక్ట్ గా సరిపోతాయి. బై బై. ఏమిటి ఉలవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు. ఈ పాత బట్టలు నా మొహాన్ని పారేసి పైకి కూర్చున్నావు. మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతుందా? నాకు కావలసింది పాత బట్టలు, నిరోధు ప్యాకెట్లు కాదు. లక్షలు లక్షలు డబ్బు కావాలన్నైనా. నాకంత దురాశలు లేదున్నాయినా. నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక డాన్స్ చేసి డబ్బు లాక్కుంటాను. 10-15 వేలకే లాగి తన్నటాలు, గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా అంటే మద్దర్లు మానభంగాలు నా వల్ల కదా. అంత పెద్ద పనులు ఏం కావు కానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా. 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన థింకింగ్. రోజుకు 1000 రూపాయలు ఇచ్చేస్తా. ఆలోచించు. మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక గరిచిందా? ఇదిగో, నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని. నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం. ఆలోచించు నాయనా. లాయర్ అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్ లో ఇరికించవు కదా. అబ్బే, అలాంటిదేం లేదు. నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్ గా చూసుకోవాలన్నైనా. అలాగే నైనా. నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నైనా. అదే నైనా. ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తేల్చుకోవాలి. ఇట్రా, నిలబడు. కంగారు పడకుండా నిలబడు. ఇదిగో తాళి. అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో. కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాంకాయ పుట్టలు దొంగిలించేవాళ్ళ ఉన్నాడు. వీడు నాకు మొగుడుగా నటిస్తాడా? వీడు గీడు అని కూసావంటే మాడు పైలిపోద్ది. నేను నీకు మూడుగా నటించడం కాదు, నువ్వే నాకు పెళ్ళవలా నటించాలి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? స్కౌంటర్. నా కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి ఖమ్మం దాకా వాడుకలో ఉండే బూత్తిట్లు జాగ్రత్త. ఆలస్యపడకనైనా, కాస్త అడ్జస్ట్ అయిపోయినా. నువ్వే అడ్జస్ట్ అయిపో పొట్టి ప్లేడరు. నాకు రెస్పెక్ట్ ఇస్తాన్నావు, ముద్దుగా చూసుకుంటాన్నావు. వెర్ ఇస్ రెస్పెక్ట్, వెర్ ఇస్ ముద్దు? నీ మొహన్కు ముద్దు కూడా ప్లాట్ఫామ్ గాడి. అవునా ప్లాట్ఫామ్ గాడి? ఏమిటి ఏమిటి ఆర్డర్? ఏం ఆర్డర్? టిఫిన్ ఆర్డర్, మీల్స్ ఆర్డర్? నన్ను బతిమాలి ఇంటికి తీసుకొచ్చి దాని చేత నాన్న మాట్లాడిపిస్తాను. నేను వెళ్ళిపోతాను. అమ్మాయికి నేను నచ్చప్పా కదా, నీ టింగ్ టింగ్ పువ్వులో పెట్టి ఇచ్చేస్తా. ప్లీజ్ అయిపోయినా. ఈ విషయం దానికి చెప్పు నాయనా. ముందు సూది దారం తీసుకుని దాన్ని నోరు కుట్టి నాయనా. కళ్యాణి, చచ్చి చెడి ఒక దొర చేత చెంపదెబ్బ తిని వీడి చేత చివాటు తిని పట్టుకొచ్చాను. ఇదిగో, ఒక గంటలో డాడీ వచ్చేస్తారు. ఈలోగా వీడు వెళ్ళిపోయాడా మన పని గోవిందా. ఇదిగో 15 రోజులు ప్లీజ్. 15 రోజులు అంటే 15 రోజులే. అడ్జస్ట్ అయిపో. అది సరే అంకుల్. వీడిని చూస్తే బురదలో దొర్లిన బొంతకాకిలా ఉన్నాడు. డాడీ నమ్ముతారా? ఆ బొంతకాకిని చక్కటి బాతు పిల్ల నేను సెటప్ చేస్తాను. ముందు నువ్వు రెడీ అవ్వు. ఏ టైం అయిపోతాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అమ్మయ్యా. ముగుళ్ళో యాక్ట్ చేయడానికి చెయ్యేస్తే చెయ్యి తీయమంటావేంటి? చెయ్యేసినట్టేసి నా చెయ్యి కొట్టేస్తావని భయంగా ఉంది. ఏ ఉరవల బస్తా, ఏమిటి ఇది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నో రెస్పెక్ట్, నో ముద్దు. ఐ గో. కాస్త అడ్జస్ట్ అయిపో. ఆయన వచ్చే టైం అయింది. ఊరుకో అమ్మా. అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు. వెల్కమ్, వెల్కమ్ టు హోమ్ అంకుల్. హలో డాడీ. హలో మై బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. బాబాయ్ గారు, ఇద్దరే మీ అల్లుడు గారు విష్ణు. నైస్ టు మీట్ యు మిస్టర్ విష్ణు. అన్నట్టు ఆనంద్, అల్లుడు గారు మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి. ఆ ఏర్పాట్లన్నీ అక్కడే చేసావు కదా. రండి. కమాన్ బేబీ, కమాన్. నేను చెప్పేది ఏమిటంటే, ఈ జీవితంలో ఆ రామచంద్రయ్య దొర గారు చస్తే ఈ దేశానికి రాడు కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పొలము, పుట్ర, పిల్ల, మేక, కొండ, బండ అన్ని మావే. రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి.
పెద్దరికానికి మీరు వేసే తాయిత్తు దండ ఆయన మెళ్ళో వేసి పెద్ద దొరగా గౌరవించాలి. అయ్యగారు నీకు మంచి విషయం చెప్తాను. నా గుండుకి కొండకి డబ్బులు ఇస్తారా? అలాగే చెప్పరా బిర్రి కుంక. మన రామచంద్రయ్య గారు, అదే మన పెద్దయ్య గారు వచ్చేసారు. ఆయన ఆ లాయర్ బాబు, ఆయన కూతురు, అల్లుడితో సహా వచ్చేసారు. మన డబ్బులు ఇచ్చేస్తారా నా గుండుకి? ఇదిరా మంచి వార్త. నీ గుండు కదా ఒరేయ్, అన్నయ్య హఠాత్తుగా అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు? ఈ కళ్యాణ్ తన మొగుడుతో కలిసి ఎలా వచ్చినట్టు? కళ్యాణి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగా ఇవ్వనన్న మీ అన్నయ్య వాళ్లతో కలిసి రావడం ఏమిటి? పైగా కళ్యాణ ముగుడుతో. ఇదంతా కుట్ర, మోసం, దగ్గ. అరవడం వల్ల ఆయాసం రావడం తప్ప ఏం లాభం లేదురా. వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుందాం. అప్పుడు వరదు గాని నేను ఆలోచిస్తాను. పద. అలాగే. అయ్యగారు మరి నేను అవునమ్మా కామాక్షి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న కూతురు మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదనుకున్నా. అందుకే కోరుకున్న వాడిని కట్టుకున్న కూతురుతోనూ అల్లుడితోనూ కొంతకాలం మనశ్శాంతిగా గడపాలని ఇక్కడికి వచ్చాం. ప్రేమించింది ఇతన్నా కాదు, ఇందులో ఏదో తిరగేస్తుంది. ఇప్పుడే తెలుస్తాను. పద. స్వాగతం అన్నగారు, సుస్వాగతం. చాలా కాలానికి లోపలికి పో. చాలా కాలానికి ఈ దేశానికి వచ్చినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అది మీ అమ్మాయి కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇంకా 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 సంతోషంగా ఉంది. కాకపోతే అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఇతను కాదు. అవును, అతను ఇతను కాదు, ఇతను అతను కాదు, ఇతను అతను ఒక్కరు కాదు, కానే కాదు. ఏమిటా వెర్రినవ్వులు? ఆనంద్, ఏమిటి వీళ్ళనేది? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? మీ అమ్మాయిని అడగండి. ఆ రోజు తను ప్రేమించిన వ్యక్తిని స్వయంగా నాకు పరిచయం చేసింది మీ అమ్మాయే. చెప్పమ్మా. ఏమమ్మా? బాబాయ్ గారు, ఆ రోజు నేను మీకు పరిచయం చేసింది ఇతన్నే. సరిగ్గా చూడండి. ఆ రోజు ఇలాగే మొహంలో మొహం పెట్టి చూశారు. ఏమిటా చూపు అని అడిగాను. మీకు చత్వారం అన్నారు. మరి ఈ కుర్ర వెధవకేంటి అని అడిగాను. కొండ మురికి తిని కాస్త మతిస్థిమతం తప్పి ఇలా కోడిలా చూస్తూ ఉంటాడు అన్నారు. అయితే డాక్టర్ ధైర్యానికి చూపించండి అన్నారు. అవునవునవునవును, ఆ రోజు మీరు ఇతను ఇలాగే చూశారు. మీరు ఇతను ఇలాగే చూడటం నేను చూశాను. నేను మిమ్మల్ని ఇలాగే చూడటం కళ్యాణి చూసింది. కళ్యాణి ఇతను ఇలాగే చూసింది. అతను ఇలాగే కళ్యాణి చూశాడు. కళ్యాణి నన్ను చూసింది, నేను మిమ్మల్ని చూశాను. ఇలా ఒకళ్ళొకరు చూసుకోవడం అంతా మీరు చూశారు. కానీ మర్చిపోయారు, వయసు కదా. అబ్బా, ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూశారో నాకేం అర్థం కావడం లేదయా. ఒరే పురుషోత్తం, శుభమాని మేము ఇంట్లో అడుగు పెడితే ఏమిటి గొడవ? అది కాదు పెద్దనాన్న. షటప్ యూ ఫూల్ అంటే నోరు ముయ్యరా వెధవా అని అర్థం. బాబాయ్ గారు, వీళ్ళ కొండగాలి సోకి పైత్యం పెరిగిపోయింది. వీళ్ళ సగం నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. కళ్యాణి, అల్లుడు గారిని లోపల తీసుకెళ్ళు. వెళ్ళు. ఏరా పొట్టి గట్టి లాయరు, ఇదంతా నువ్వు పెట్టిన తిరకాసు ఫిట్టింగ్ కదూ? ఇదిగో గెద్ద ముక్కు ముద్దవతారం, ఇదంతా నాటకమే. అంటే కళ్యాణి ప్రేమించిన వాడు వాడు వీడు కాదు, వీడు వాడు కాదు, వాడు వీడు ఒకటి కాదు. ఏ సెక్షన్ కి దొరకని విధంగా నా లాయర్ బుర్రతో వేసిన ప్లాన్ ఇది. నీకు బుర్రుంటే, ఆ బుర్రలో బుద్ధుంటే ఇది నాటకం అని నిరూపించు పో. నాన్న, నీకు బుర్రుందని నిరూపించుకో. వేస్తా అర్థం పగిలే ప్లాన్ వేస్తా. మై డియర్ విష్ణు, ఈ గదిలోకి రాగానే నా గుండెల్లో గతమేదో గానం చేస్తున్నట్లుంటుంది. నాకు మీ అత్తయ్యకి సంగీతం అంటే ఎంతో ప్రాణం. బ్రతుకు ఒక పాట కావాలి, పాట అన్నది బ్రతుకులో ఒక భాగం కావాలి అని భావించేవాడు. ఎస్, ఈ ఇల్లు సంగీతానికి నిలయం. దిస్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ మ్యూజిక్ అన్నట్టు. మిస్టర్ విష్ణు, నీకు సంగీతం అంటే ఇష్టం అంకుల్. చిన్నప్పుడు కచేరీలు కూడా వెళ్ళేవాడిని, నీకు చెప్పాను కదా. ఈజ్ ఇట్? వెరీ గుడ్. మీ అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇల్లు మోగపోయింది. మళ్ళీ అమ్మాయి నువ్వు కలిసి పాటతో మాటతో ఈ ఇంటికి నాకు జీవం పోయాలయ్యా. తప్పకుండా అంకుల్. విష్ణు రండి, రెస్ట్ తీసుకుంది. కానీ కళ్యాణి, నీ సెలక్షన్ నాకు బాగా నచ్చిందమ్మా. చూసావా లక్ష్మి, నాకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన బేబీ అన్ని విధాలా యోగ్యుడైన వాడిని తనే నిర్ణయించుకుంది. దీవించు లక్ష్మి.
పైలోకం నుంచి ఆ జంటని మనసారా దీవించు. అమ్మ గుర్తుకొచ్చిందా అమ్మా? కూర్చో. ఇదిగో ఇవాళ డబ్బు 1000 రూపాయలు జాగ్రత్తగా జేబులో దోసేయండి అయినా. ఉండు, లెక్క పెట్టుకోవాలి కదా నాయనా. అవును, ఆ పెద్ద ఆయన ఏదో సంగీతం గురించి చెప్తుంటే మధ్యలో టింగ్ టింగ్ అని ఆ సౌజన్యం ఏంటి? నాకు డబ్బులు కావాలి కానీ డోలు మధ్యలు కథలు ఎందుకు? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇదిగో చిల్లు, నోటు చిరిగింది. నీకోసం ఇంట్లో కొత్త ప్రింట్ చేసి తీసుకురావాలా? ఇదిగో పొట్టి ప్లేడరా, ఇలా రోజు చిల్లరగా ఇచ్చే బదులు ఒకేసారి ఓ 10,000 కొట్టించకూడదు? ఒకేసారి 10,000 కొట్టిస్తే నువ్వు మాకు మస్కా కొట్టి పారిపోవాలి నాయన. మనుషుల మీద నమ్మకం ఉంచుకోలేదు నాయనా. నిన్ను నమ్మటమా? నీ సంగతి బ్రిడ్జి మీద చూశాను. పద నైనా, పడ్డం నాయనా, నైనా, పడ్డం నాయనా. నైనా, 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 నైనా. అమ్మా కళ్యాణి, పాలు తీసుకోమ్మా. పాలు వద్దు, నీళ్లు వద్దు. ఏమిటి నా మంచం మీద ఎక్కి దర్జాగా దున్నపోతులా పడుకున్నావు? ఓహో, మీ ఊళ్ళో మంచాల మీద దున్నపోతులు పడుకుంటాయా? ఎక్కడ పడుకుంటాయో చూపిస్తాను. ఆ? ఆ? అబ్బా, అమ్మ లంక రాక్షసి, తారు డబ్బాల దొర్లించావు. మోకాలు చెప్పుల పగిలేవి. చిప్పులు పగలడం కాదు, కాళ్ళు విరగాలి. నిన్ను 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 ఓరి బ్రహ్మ రాక్షసుడా, కొంచెం చెయ్యి విరిగది. అమ్మా, 2 చేతులు విరిగుంటే గాజుల ఖర్చు మిగిలేది. చిన్నరుమి అచ్చోసి నా ముద్దులే ఎందుకు అరుస్తున్నా? నువ్వే ముయ్, పిచ్చిక్కిన గజ్జి కుక్కలా ఎందుకలా మురుగుతావు? తొండగుడ్డు మొహం, తేలుకుండు మూతి, కుళ్ళిపోయిన అరటి పండు తొక్క, చిచి కంపు కొట్టే చెత్త కుప్ప, చిచి బూసి తులిపే చీపురు కట్ట, ఏరి పారేసిన ఎంగిలాకు, ఎండిపోయిన పేడ పెడక, ఆపుని డమ్మ డొక్కు డయ్య డాలి డొండుల కంజల పింజల గింజ. ఏమిటి మళ్ళీ అను? అప్పుని డమ్మ డొక్కు డయ్య డాలి డొండుల కంజల పింజల గింజ. ఇంత పొడవు తిట్టా? ఇది అడవి భాషలో అతి నీచమైన పెద్ద బూతు తిట్టు. దీని అర్థం విడమర్చి చెప్పానంటే పొడు డబ్బా కుక్కుమరిన గుట్టుక్కుని మింగి పుట్టుకలు చేస్తావు. నువ్వే చేస్తావు.